మత విద్వేషాలను సహించం. ఈనాడు ఫ్రంట్ పేజీలో లావు లావు అక్షరాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంటు పెద్ద వార్తగా, కథనంగా రాసుకుంటూ వచ్చారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి నుంచి ఇటువంటి ప్రకటనను సమాజం మూకుమ్మడిగా స్వాగతించాలి. ఎందుకంటే కులాల విద్వేషం, మతాల విద్వేషం, మనిషికి మనిషికి మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు ఏ సమాజాన్ని ఐక్యం చేయవు. పాలకులు అనబడే వాళ్ళు ఫస్ట్ ద్వేషానికి, విద్వేషానికి వ్యతిరేకంగానే ఉండాలి. ఆ మేరకు వాళ్ళ ఆలోచనలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉండాలి. అందుకే స్వాగతించాలి. కానీ ఈ స్టేట్మెంట్ చూడగానే చిన్నగా నవ్వు వచ్చింది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇంత పెద్ద స్టేట్మెంట్కి క్షేత్రస్థాయిలో వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ మీడియా, వాళ్ళ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ యాక్టివిటీస్కి ఎక్కడైనా సంబంధం ఉందా? ఎక్కడైనా సంబంధం ఉందా? రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి పదే పదే ఒక మతాన్ని డైరెక్ట్గానే తిడుతూ ఉంటే, ఒక మతానికి సంబంధించిన దేవుణ్ణి మేకుల దేవుడు అని చెప్పి అంటే అది 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 మత విద్వేషాలు రేపడం కదా. అటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఈ ఈ మత విద్వేషాలను సహించము అని స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వాన్ చేశారా? ఎప్పుడైనా తప్పు అని చెప్పారా? బహిరంగంగా చెప్పారా? కానీ లోపల చెప్పారా? ఎక్కడైనా ఎప్పుడైనా? చివరికి ఇదే ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకుండా ఎందుకు వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలయానికి వెళ్ళి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే నువ్వెందుకు ఆ దేవాలయాలు తిరుగుతున్నావు అని చెప్పి ఎందుకు అనాలి? ఏంటి అదంతా విద్వేషాలు రేపడం కదా? ఒక మనిషిని మతంతో ప్రాతిపదికన టార్గెట్ చేయడం కాదా? ఇంక వాళ్ళ మీడియా అయితే రోజు జగన్ను మతం పేరు మీద టార్గెట్ చేయాలి. చివరికి అమరావతిలో అవినీతి జరుగుతుంది అని చెప్పి జగన్ గారు మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని కాబట్టి జగన్ వ్యతిరేకిస్తాడని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? అది విద్వేషాలను రెచ్చగొట్టడం కదా. డైరెక్ట్గానే జగన్ మతాన్ని, జగన్ దేవుడిని, రాజ్యాంగబద్ధ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తున్నారు కదా. మరి వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్కి, క్షేత్రస్థాయిలో వీళ్ళ యాక్టివిటీస్కి ఎక్కడైనా సంబంధం ఉందా అండి? అసలు మత విద్వేషాలు రేపకుండా మతాల ఐక్యతో, కులాల ఐక్యతో, సమాజ ఐక్యత కోసం వీళ్ళంటూ ఒక స్టేట్మెంట్ కానీ, ఒక నిర్ణయం కానీ ఎప్పుడైనా ప్రకటించారా? ఏమైనా అర్థం ఉందా? అంటే వీళ్ళు మాట్లాడే మాటలకు చేతలకు ఎక్కడైనా సంబంధం ఉందా? మరి ఇటువంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత పౌరులు చిన్నగా నవ్వుకోవడం తప్ప ఒక్కసారైనా మన మాటలకు చేతలకు సంబంధం ఉండేటట్లు ఉండాలి కదా.